Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో కూడా చాప కింద నీరులా విస్తరిస్తున్న ఏకైక వ్యాధి ఏది అంటే చాలా మంది ఈ హెచ్ఐవి ఎయిడ్స్ గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు. తెలియకుండానే చాలా మందిలో ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దానికి కారణం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ హోమియోపతిలో అత్యాధునికమైనటువంటి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి, చాలా కంట్రోల్ చేస్తాయి అనేసి అంటూ ఉన్నారు. రైట్, ఇప్పుడు దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫెడికస్ హోమియోపతి హాస్పిటల్ నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం మరిన్ని వివరాలు. నమస్తే సార్. నమస్తే సార్, ఈ హెచ్ఐవి ఎయిడ్స్ వాట్ ఎవర్ ఇది తెలియకుండానే చాలా మందికి కూడా వాళ్ళల్లో ఆ వైరస్ అనేది ఉంది అనేది తెలియదు. ఎక్కడో ఒక దగ్గర అది వాళ్ళు బాడీలోకి వచ్చేయడం వల్ల జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు హెచ్ఐవి లేదా ఎయిడ్స్ తోటి వాళ్ళు బాధపడుతున్నారు అన్నది వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? రైట్. సో హెచ్ఐవికి 3 స్టేజెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే, సో ఎలా అయినా రావచ్చు. మెయిన్గా యంగ్ అడల్ట్స్లో వచ్చేది ఏంటంటే సెక్షువల్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల వస్తుందన్నమాట. ఇది ఫస్ట్ రీజన్. సో లేకపోతే ఒక బార్బర్ దగ్గరకో లేకపోతే ఇంకెవరి దగ్గరకన్నా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, బ్లడ్ నుంచి రావచ్చు. ఇది సెకండ్ టైప్, మోస్ట్ కామన్ అన్నమాట. థర్డ్ ఏంటంటే మదర్ నుంచి పిల్లకి రావచ్చు, బేబీకి రావచ్చు. ఎప్పుడు కడుపులో ఉన్నప్పుడు కానీ లేకపోతే పాలు ఇచ్చేటప్పుడు కానీ ఎప్పుడన్నా రావచ్చు అనమాట. సో బేబీ కేసులో వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. సో అది కేసు పక్కన పెట్టండి. సో బార్బర్ దగ్గర వీళ్ళ దగ్గర పోయినప్పుడు ఐడెంటిఫై చేయడం కూడా కష్టం. ఎందుకంటే సో అది చిన్న కట్టున్నా లేకపోతే మనము బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అప్పుడు, సో ఇంజెక్షన్స్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అప్పుడు సరిగ్గా టెస్ట్ చేయకుండా బ్లడ్, సో ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కాంట్రిబ్యూట్స్ టు ఓన్లీ 20% ఆఫ్ ది కేసెస్. 80% ఆఫ్ ది కేసెస్ ఏంటంటే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల 80% ఆఫ్ ది కేసెస్లో వస్తుంది. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే చాలామంది మనం అనుకుంటాం, మనం ఏ స్టాటిస్టిక్స్ తీసినా చాలామంది ఏం చెప్తారంటే సో లో సోషల్ ఎకనామిక్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది అంటారు. కాకపోతే మేము చూసింది ఏంటంటే హై సోషల్ ఎకనామిక్ వాళ్ళు కూడా అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చాలా ఎక్కువగా చేస్తున్నారు. సో ఈవెన్ డాక్టర్స్ మా దగ్గరికి ట్రీట్మెంట్కి వస్తారు కదా, ఈవెన్ అలోపతి ఏ డాక్టర్ అన్నా, డాక్టర్స్ కూడా ఒక్కొక్కసారి ఏంటంటే అన్ప్రొటెక్టెడ్ సెక్స్లో పాల్గొంటున్నారు. వాళ్ళకు కూడా హెచ్ఐవి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో ఇది సోషో ఎకనామిక్ కండిషన్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది. బేసిక్గా ఇదేంటంటే 3 స్టేజెస్ ఉంటాయి. 3 స్టేజెస్లో మనము ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అయింది. సో మీకు 1 డే కానీ 2 డే కానీ 3 డే కానీ వితిన్ 1 వీక్లో సో వీళ్ళకి కొన్ని సిమ్టమ్స్ వస్తాయన్నమాట. ఎలా ఉంటాయంటే సింపుల్ సిమ్టమ్స్ లాగా ఉంటాయి. ఒకటి సింపుల్ కాఫ్ రావడము, కోల్డ్ రావడము, రన్నింగ్ నోస్ ఉండడము, కొంచెం వీక్నెస్ ఉండడము, కొంచెం ఫెటీగ్ ఉండడము, కొంచెము వామిటింగ్ వచ్చినట్లు అనిపించడం, నాజియా లాగా ఉండడము, మైల్డ్ ఫీవర్ ఉండడము. సో అదేవిధంగా నోస్ దగ్గర, కళ్ళు దగ్గర మొత్తం ఇరిటేషన్ ఉండడం. ఇదేంటంటే జనరల్ ఫ్లూ, కామన్ కోల్డ్ సిమ్టమ్స్ లాగా ఉంటాయన్నమాట. సో ఎవరైనా కూడా అన్ప్రొటెక్టెడ్ సెక్స్ తర్వాత ఈ సిమ్టమ్స్ కనుక మీకుంటే కంపల్సరీ వీళ్ళు ఏం చేయాలంటే వెంటనే మనకి ఏఆర్టీ సెంటర్స్ అని ఉన్నాయి, లేకపోతే హోమియోపతి డాక్టర్స్ ఉన్నారు, వీళ్ళ దగ్గరికి వెంటనే వెళ్ళాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ట్రీట్మెంట్ని వితిన్ 1 అవర్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అయింది, సో వాళ్ళకి డౌట్ ఉంది, వెంటనే ఏఆర్టీ ట్రీట్మెంట్, సో ఏఆర్టీ సెంటర్స్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే ఏంటంటే ఆ వైరల్ లోడ్ని ఇమ్మీడియట్గా చంపేసి, కొన్ని కేసుల్లో ఏంటంటే దీనివల్ల మళ్ళీ ఫుల్ బ్లోన్ హెచ్ఐవిగా మారకుండా ఉండే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. సో మనకు గోల్డెన్ పీరియడ్ అనేది వితిన్ 1 అవర్ కనుక మీరు ఈ మెడిసిన్స్ తీసుకుంటే హై ఛాన్స్ దట్ యూ విల్ నాట్ డెవలప్ హెచ్ఐవి. లేకపోతే మ్యాక్సిమం 3 డేస్లో తీసుకుంటే కూడా ఎఫెక్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. 3 డేస్ కూడా అయిపోయింది, మీకు ఆ సిమ్టమ్స్ ఉన్నాయి, మీకు ఏదో పనిలో ఉండి మర్చిపోయారో ఏదో చేశారు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు ఏఆర్టీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ అని అనవసరం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సడన్గా 3 మంత్స్ తర్వాత గుర్తొచ్చింది అనుకోండి, ఐ హ్యాడ్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అని, ఇమ్మీడియట్గా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో టెస్ట్లు ఎప్పుడు చేయించుకోవాలి? కొంతమందికి ఏంటంటే వితిన్ 1 మంత్ పాజిటివ్ వస్తుంది, కొంతమందికి 2 మంత్స్, కొంతమందికి 3 మంత్స్. మ్యాక్సిమం 99%కి అందరికీ వితిన్ 6 మంత్స్ పాజిటివ్ అనేది వస్తుంది. మీకు ఆ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అయిన వెంటనే ఒకసారి చేయించుకోండి, ఎవ్రీ 1 మంత్కి లేకపోతే 3 మంత్స్కి, 1 ఇయర్ వరకు కూడా మీకు ఏం ప్రాబ్లం లేకుంటే సో మీకు లేనట్లు అనమాట. ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ అంటే ఇది ఫస్ట్ సిమ్టమ్స్ అనుకున్నాం కదా, సిమ్టమ్స్ వచ్చిన తర్వాత లేటెంట్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే
అసలు సిమ్టమ్స్ ఉండవు. Hmm. నార్మల్ మనిషి ఎలా ఉంటారో అలా ఉంటారు. కానీ లోపల మాత్రం ఈ వైరస్ అనేది రిప్లికేట్ అవుతుంటుంది. అంటే అది డెవలప్ అవుతూ ఉంటుంది, మల్టిప్లై అవుతూ ఉంటుంది. Hmm. ఈ స్టేజ్ పర్సన్ని బట్టి కొంతమందికి 1 ఇయర్ ఉండొచ్చు ఈ స్టేజ్, కొంతమందికి 10 ఇయర్స్ ఉండొచ్చు, కొంతమందికి 20, 30 ఇయర్స్ వరకు కూడా ఈ స్టేజ్ ఉండదు. అంటే ఏసిమ్టమాటిక్ స్టేజ్. ఈ స్టేజ్లో వాళ్ళు నాకేం లేదు, నేను హ్యాపీగా ఉన్నాను అని అందరు పనులు చేసుకుంటుంటారు. సో మ్యారేజ్ అయిన వాళ్ళు అనుకోండి, మ్యారేజ్ కాలేదనుకోండి, సో వేరే వాళ్ళతో తిరిగే అలవాటు ఉంటే వాళ్ళకంతా ఈ డిసీజ్ వెళ్తూ ఉంటుంది. లేదు వైఫ్ ఉందనుకోండి, వైఫ్కి వెళ్ళడము, అదేవిధంగా పిల్లలకి రావడము, ఇవన్నీ జరిగిపోతుంటాయి. సో ఈ లేటెంట్ ఫేజ్లో మీకు ఎప్పుడన్నా అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ ఉన్నా కానీ, లేకపోతే జనరల్గా ఎవ్రీ ఇయర్ ఒకసారి హెచ్ఐవి టెస్ట్, హెచ్బిఎస్ఏజీ టెస్ట్, తర్వాత కొన్ని జనరల్ టెస్ట్ ఉన్నాయి, వైరల్ టెస్ట్. వైరల్ టెస్ట్లు, ఇవన్నీ చేయించుకోవడం ఇయర్లీ వన్స్ 2 ఇయర్స్ వన్స్ చేయించుకోవడం మంచిదన్నమాట ఈ లేటెంట్ ఫేజ్లో. ఇంకా థర్డ్ ఫేజ్లోకి వచ్చినప్పుడు ఏంటంటే సిమ్టమ్స్ బయటపడతాయి. వీళ్ళకి ఇమ్యూనిటీ తగ్గిపోయి, మెయిన్గా CD4 కౌంట్ తగ్గిపోయి, అన్‌కంట్రోలబుల్ ఇన్ఫెక్షన్స్, ఫీవర్స్ కానీ, లేకపోతే లూజ్ మోషన్స్ కానీ, లేకపోతే రెస్పిరేటరీ సిమ్టమ్స్ కానీ, ఇవన్నీ బాగా చూస్తుంటాం. అదేవిధంగా వెయిట్ లాస్ అనమాట, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్. వాళ్ళు ఇమీడియట్గా వెయిట్ వితిన్ మంత్స్ 10 కేజెస్ తగ్గిపోవడం, 15 కేజెస్ తగ్గిపోవడం, ఇవన్నీ కామన్గా చూస్తున్నాం అనమాట. ఇవన్నీ వచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ టెస్ట్లు ఉన్నాయి. మనం యాంటీబాడీని టెస్ట్ చేయొచ్చు, యాంటీజెన్ టెస్ట్ చేయొచ్చు, వైరల్ RNA టెస్ట్ చేయొచ్చు, DNA టెస్ట్ చేయొచ్చు, చాలా టెస్ట్లు ఉన్నాయి. ఆ టెస్ట్లన్నీ చేసుకొని సో ఈజీగా హెచ్ఐవిని కనిపెట్టడానికి పెద్ద కష్టం కాదు. జస్ట్ వీళ్ళు ఏంటంటే ఇఫ్ దే హ్యాడ్ అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ లేకున్నా కూడా ఇంకా వేరే రీజన్స్ వల్ల వచ్చి ఉండొచ్చు కదా. ఎప్పుడన్నా బార్బర్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, అక్కడ ఇన్ఫెక్ట్ అయి ఉండొచ్చు, ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్ళి ఉండొచ్చు. సో కెన్ బి ఎనీ అదర్ రీజన్స్. సో వాళ్ళకి గన హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవాలని ఉంటే చేయించుకోవడం అనేది పెద్ద కష్టమైన పని కాదు ఇప్పుడు. సార్, ఎవరైనా ఒక హెచ్ఐవి పేషెంట్ తోటి అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్‌లో పాల్గొన్నప్పుడు రైట్. వాళ్ళు తర్వాత ఒక 1 వీక్‌లో అలా టెస్ట్ చేయించుకుంటే వాళ్ళకి ఉన్నదా లేదా, వీళ్ళకి స్ప్రెడ్ అయిందా లేదా అన్నది కరెక్ట్‌గా ఐడెంటిఫై చేయగలరా? సెక్షువల్ ఇంటర్ కోర్స్ నుంచి వైరస్ మనకు డిటెక్టబుల్ వైరస్ మనకు బ్లడ్లో రావాలి అంటే మినిమం 1 మంత్ పడుతుంది 1 అన్నమాట. month. కొంతమంది 50% ఆఫ్ ది పీపుల్కి 1 మంత్లో బయటపడుతుంది. కొంతమందికి 1 మంత్ కాదు, కొంతమందికి 2 months తర్వాత, కొంతమందికి 3 months. 70% ఆఫ్ ది పీపుల్కి 3 months తర్వాత బయటపడుతుంది అనమాట. ఆల్మోస్ట్ 99% ఆఫ్ ది పీపుల్కి 6 months తర్వాత. సో వాళ్ళ ఇమ్యూనిటీ అనమాట, వాళ్ళకి స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉందనుకోండి, సో వాళ్ళకి లేట్ అవుతుంది. అది వైరస్ వచ్చి మల్టిప్లై అయ్యి సో కన్సిడరబుల్ అమౌంట్ మన బ్లడ్లో వచ్చిన తర్వాతనే దాన్ని మనం డిటెక్ట్ చేయాలన్నమాట. అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ ఉన్న వాళ్ళలో 70% ఆఫ్ ది పీపుల్కి వితిన్ 3 months బయటపడుతుంది, 99% ఆఫ్ ది పీపుల్కి వితిన్ 6 monthsలో బయటపడుతుంది అనమాట. అండ్ సార్, వైరల్ లోడ్ అన్నది ఒకసారి 0 వచ్చింది అంటే వాళ్ళు హెచ్ఐవి నుంచి బయటపడ్డట్టేనా, లేకపోతే వైరస్ అనేది ఇంకా వాళ్ళ బాడీలో ఉన్నట్టేనా? రైట్. ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ హెచ్ఐవితో బాధపడుతున్న వాళ్ళు మాకు 0% వచ్చేసింది, సో మేము టోటలీ బయటపడిపోయాం, మాకు క్యూర్ అయిపోయింది అనేసి అనుకుంటూ ఉంటారు. అది కరెక్టేనా? రైట్. సో ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మనకు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, జంపింగ్ ద గన్ అంటారు అనమాట. సో జంపింగ్ ద గన్ అంటే ఏంటంటే కరెక్ట్గా దాని గురించి తెలియకముందే నాకు అంతా తెలిసిపోయింది, అంతా వచ్చింది అనుకుంటారంట. ఈ కేసులో ఏంటంటే వైరల్ లోడ్ తగ్గిపోయినంత మాత్రాన, వైరల్ లోడ్ 0 వచ్చినంత మాత్రాన నాకు డిసీజ్ క్యూర్ అయిపోయిందని కొంతమంది బాబాలు చెప్పారు. అంటే వాళ్ళు మెడిసిన్ ఇచ్చిన తర్వాత వైరల్ లోడ్ 0 వచ్చింది అనుకోండి, నేను ఎయిడ్స్కి మందు కనిపెట్టినాను కొంతమంది బాబాలు చెప్పారు, కొంతమంది ఫేమస్ డాక్టర్లు కూడా చెప్పారనమాట. సో వాళ్ళని పక్కన పెడితే ఏంటంటే రియల్గా వాళ్ళ అదృష్టవంతులే. చాలా కేసెస్ చూసాం విత్ హోమియోపతి వైరల్ లోడ్ 0 రావడం. కొంతమంది అంటే వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్తో మనకు అంత టచ్ లేదు, కొంతమంది ఆయుర్వేద వాళ్ళు కూడా చెప్తున్నారు, మనం యూట్యూబ్లో చూడడం అనమాట. హోమియోపతిని అయితే మేము కల్లారా చూసాం, చాలామందికి వైరల్ లోడ్ 0 వస్తుంది. వైరల్ లోడ్ 0 వచ్చినంత మాత్రాన కంప్లీట్లీ క్యూర్డ్ అంటే మనకు తెలియదు అది. సో వైరల్ లోడ్ 0 వచ్చిందంటే ఏంటంటే సో కన్సిడరబుల్ అమౌంట్ లేదు అని, అది కంప్లీట్గా 0 అయిందా అంటే డిటెక్టబుల్ అమౌంట్స్ లేవు అని, అది కంప్లీట్గా 0 అయిందా, అసలు వైరస్ కంప్లీట్గా బాడీలోంచి వెళ్ళిపోయిందా అని మనకు తెలియదు అనమాట. అయితే సార్, నేను విన్నది ఏంటంటే కొంతమంది డాక్టర్స్ వైరస్ అన్నది డెడ్ అవ్వచ్చు ఆ పేషెంట్లో, బట్ అది తన నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయితే అక్కడ ఆపోజిట్ బాడీలో అది యాక్టివ్ అవుతుంది అనేసి విన్నాను. వీళ్ళలో వైరస్ చనిపోయింది, కంప్లీట్గా పోయింది అంటే వీళ్ళకు లేనట్లే కదా ఆ టైంలో. కానీ అది ఎవరు కనిపెట్టలేరు. వైరల్ లోడ్ 0, మీ బ్లడ్లో వైరస్ ఎప్పటి వరకు కనిపెట్టాం, కన్సిడరబుల్ అమౌంట్ ఉంటేనే కనిపెట్టగలం. దానికంటే కొంచెం తక్కువ ఉంది అనుకోండి, సో అట్లీస్ట్ 1 వైరస్ బతికినా కూడా
ఒక్క వైరస్ బతికినా కూడా మల్టిప్లై అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో హెచ్ఐవి రావాలంటే మీకు 100 వైరస్లు అవసరం లేదు, ఒక్క వైరస్ ఒకటి చాలు. చాలు. సో అంత పెద్ద బాడీలో ఒక్క వైరస్ ఎక్కడో మూలలో ఉన్నా కూడా అది మళ్ళీ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. రెప్లికేట్ అయ్యి మళ్ళీ సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మనము ఈ కరెక్ట్ వర్డ్ ఏం యూజ్ చేయాలంటే వైరల్ లోడ్ 0 వచ్చింది, బట్ వీ కెనాట్ సే కంప్లీట్లీ క్యూర్డ్. కంప్లీట్లీ క్యూర్డ్ అంటే ఏంటంటే ఒక్కటి కూడా లేకుండా బయటకు వెళ్ళిపోయింది, అది మనం ప్రాక్టికల్గా టెస్ట్ చేయలేమన్నమాట. సో చాలామంది చాలా మెడిసిన్స్తో ఆయుర్వేద కానీ హోమియోపతి అయితే మేము కళ్ళారా చూసాం. సో ఆయుర్వేద వాళ్ళు కూడా క్లెయిమ్ చేస్తారు, వేరే వాళ్ళు కూడా క్లెయిమ్ చేస్తున్నారు. బట్ అలా మీకు వైరల్ లోడ్ 0 వస్తే మీరు అదృష్టవంతులు. సో మీరు ఏ డైట్ అయితే, ఏ ఎక్సర్సైజ్ అయితే, ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే అది కంటిన్యూ చేస్తూ ఉండాలి. లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సి వాడితేనే మంచిది. నాకు 0 వచ్చింది కదా అంటే నేను చెప్పినట్లు సో ఎక్కడో ఒక దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ వై టు టేక్ ద రిస్క్. చాలా మంది ఈ అలోపతి మెడిసిన్ కావచ్చు వాట్ ఎవర్ ఈ హెచ్ఐవికి సంబంధించిన మెడిసిన్ లాంగ్ లైఫ్ వాళ్ళు వాడాలి కాబట్టి అలా వాడుతున్నప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి అనేసి విన్నాము. సో ఇది మనకి హోమియోపతి ద్వారా తీసుకునే మెడిసిన్ తోటి ఎంతవరకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ ని మనం కంట్రోల్ చేయవచ్చు, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది సార్? రైట్. సో వీళ్ళు చాలా యూజ్ చేసి మనము ఎయిడ్స్ని రిట్రో వైరస్ అంటాం అనమాట. రిట్రో వైరస్ అంటే ఏంటంటే, సో నార్మల్గా మనందరిలో డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వస్తుంది, కానీ వైరస్ అనేది ఆల్రెడీ ఆర్ఎన్ఏ అనమాట. ఇది వైరస్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆర్ఎన్ఏని డిఎన్ఏగా కన్వర్ట్ చేసి ఆ డిఎన్ఏ మళ్ళీ రెప్లికేట్ అయ్యి డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ, ఆ డిఎన్ఏ హోస్ట్ సెల్లోకి వెళ్ళి ఆ డిఎన్ఏ మళ్ళీ ఆర్ఎన్ఏగా మారి ఆర్ఎన్ఏ మళ్ళీ ఒక హెచ్ఐవి వైరస్గా మారి ఇదంతా సిరీస్ ఆఫ్ స్టెప్స్ అనమాట. ఒక చాలా స్టెప్స్ ఉంటాయి, ఒక 7 to 10 స్టెప్స్ ఉంటాయి, అంటే 7 మేజర్ స్టెప్స్ ఉంటాయి. దాంతోపాటు ఇంకా ఇన్యూమరబుల్ మైనర్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఈ హెచ్ఐవి యూజ్ చేసే మెడిసిన్స్ని యాంటీ రిట్రోవైరల్ మెడిసిన్స్ అంటారనమాట. ఇక్కడ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ ఒక్కొక్క మెటబాలిక్ పాత్వే అంటే ఒక్కొక్క స్టేజ్లో ఆర్ఎన్ఏ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం అనమాట. రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అప్పుడు కొన్ని పనిచేస్తాయి, సో డిఎన్ఏ సింథసిస్ అప్పుడు, ట్రాన్స్క్రిప్షన్ అప్పుడు కొన్ని పనిచేస్తాయి. సో డిఫరెంట్ మెటబాలిక్ పాత్వేస్ని వైరస్ని అటాక్ చేస్తుంటాయి అనమాట. సో ఇక్కడ మనం చాలా ఆర్టీఏ ట్రీట్మెంట్ అంటారు, రిట్రోవైరల్ యాంటీ రిట్రోవైరల్ ఏఆర్టీ ట్రీట్మెంట్ అంటారనమాట. యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్ అని ఇది ఒక్క డ్రగ్ కాదు, ఇట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ డ్రగ్స్. ఈ మల్టిపుల్ డ్రగ్స్ ఏం చేస్తాయంటే డిఫరెంట్ మెటబాలిక్ పాత్వేని డిఫరెంట్ సింథసిస్ ఎయిడ్స్ వైరస్ సింథసిస్లో బ్రేక్ చేస్తాయి. ఇవి గ్రూప్ ఆఫ్ డ్రగ్స్. ఇవేంటంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మల్టిపుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనకి ఎలా ఉంటుందంటే దీంట్లో సో సింపుల్ ర్యాష్ రావచ్చు, లేకపోతే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, నాజియా కానీ, వామిటింగ్ కానీ, లేకపోతే లిపిడ్ డిస్ట్రోఫీ అంటామంట. లిపిడ్ ప్రాబ్లమ్స్ అంటే కొలెస్ట్రాల్ ఎక్కడము, పెరగడము, హెడేక్స్ రావచ్చు, ఇన్సోమ్నియా అంటే నిద్ర లేకుండా పోవడము, నాజియా, వామిటింగ్స్ రావచ్చు, కాఫ్, రెస్పిరేటరీ ట్రాక్స్, ఇలా మనకు చాలా సిమ్టమ్స్ ఉన్నాయన్నమాట. సో కొంతమంది ఈ సిమ్టమ్స్ని తట్టుకోగలరు, కొంతమందిలో ఈ సిమ్టమ్స్ చాలా తక్కువ ఉంటాయి. మా దగ్గరకు వచ్చే కేసెస్ ఎలా ఉంటాయంటే, సార్ ఏఆర్టీ తీసుకుంటున్నాను, నా ఫ్రెండ్ కూడా అక్కడ పోయితే ఏఆర్టీ వాళ్ళు పరిచయం అవుతారు, వేరే వాళ్ళు కూడా తీసుకుంటున్నారు, అసలు వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి ఏం సిమ్టమ్స్ లేవు, నాకు మాత్రం ఒక్క టాబ్లెట్ వేసుకున్నా కూడా అసలు నేను సిమ్టమ్స్ తట్టుకోలేకపోతున్నాను అంటారనమాట. సో వాళ్ళల్లో ఏం చేస్తామంటే అది అప్ టు దెమ్. సో వాళ్ళు ఓన్లీ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటారా, ఓన్లీ ఏఆర్టీ తీసుకుంటారా, హోమియోపతి ఏఆర్టీ కంబైన్ చేసి తీసుకుంటారా, సో ఎలా అయినా ఓకే అనమాట. సో హోమియోపతి మేము ఎలా అయినా ట్రీట్ చేయగలం, ఇట్స్ అప్ టు దెమ్, వాళ్ళు డిసైడ్ చేయాలి. చాలామంది మా దగ్గర తీసుకునే వాళ్ళు అంటే ఓన్లీ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఏంటంటే, ఒకటి హోమియోపతిని పూర్తిగా నమ్మిన వాళ్ళు, ఇంకొకటి ఏంటంటే ఆ ఏఆర్టీ ట్రీట్మెంట్ సివియర్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి ఆ ట్రీట్మెంట్ స్టాప్ చేసి తీసుకుంటారు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే రెండు తీసుకుంటారు అనమాట. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.